హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు సింపుల్గా ఈజీగా అయిపోయే బతుకమ్మని ఇన్స్టంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. ఈ బతుకమ్మ ఎప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అంటే మనకు టైం లేనప్పుడు, ఎప్పుడన్నా హడావిడిగా అప్పటికప్పుడు చేసుకోవాలి, లేకపోతే పిల్లలకి సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఇంట్లో ఫ్లవర్స్ కొన్నే ఉండి ఏమి చేయలేని సిచ్యువేషన్స్లో ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. మనము ఈ బతుకమ్మ చేయడానికి ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే చాలు, మనకు కావాల్సిన లో బడ్జెట్లోనే బతుకమ్మ చాలా అందంగా కుదురుతుంది అనమాట. ఇంకా దాంతోపాటు కాంప్లిమెంట్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట, డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచడం వల్ల నేను ఎప్పుడన్నా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక పెద్ద ప్లేట్ తీసేసుకుని దానిపైన ఆకుల్ని స్టార్ షేప్లో పెట్టేసుకుంటున్నా. తర్వాత బతుకమ్మ అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించి, నా దగ్గర ఇలా ఒక బుట్ట ఉంది. ఇది నార్మల్గా డీమార్ట్లలో, రిలయన్స్ ఫ్రెష్లలో దొరికేస్తుంది అనమాట. ఈ దగ్గర ఇలాంటి బుట్ట లేకపోతే వాటర్ స్ట్రైనర్స్ ఉంటాయి కదా, అది రౌండ్ షేప్లో ఉన్నదాన్ని తీసేసి దానికి హోల్స్ ఉన్న ప్లేస్లో ఇలా ఒక్కొక్క ఫ్లవర్స్ని కుచ్చుకుంటూ, అది ఊడిపోకుండా నేను ఇక్కడ సూదితో ఒక్కొక్క నాట్ వేసుకుంటూ టై చేసేసుకుంటున్నా. నేను తీసుకున్న బుట్టకైతే పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి కాబట్టి నేను నాట్ వేసేసుకుంటున్నా. ఒకవేళ మీరు తీసుకున్న స్ట్రెయినర్కి లేకపోతే బుట్టకి కొంచెం చిన్న హోల్ ఉందనుకోండి, ఆ ఫ్లవర్ స్టెమ్ కరెక్ట్గా సరిపోతే నాటు కూడా వేయనవసరం లేదు. అది కరెక్ట్గా ఫిక్స్ అయిపోతే ఫ్లవర్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. నేనైతే ఇక్కడ ఒక రౌండ్ అంతా చామంతి పూలతో ఇలా డెకరేషన్ చేసేసుకున్నా. సెకండ్ రౌండ్కి నేను రెడ్ కలర్ రోసెస్ని వాడుతున్నాను అనమాట. సేమ్ చామంతి పూలని ఎలా అయితే కుచ్చుకున్నానో రోజ్ ఫ్లవర్స్ని కూడా కుచ్చేసుకొని అక్కడక్కడ నాట్ వేసేసుకుంటున్నా. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట. చూడ్డానికి చాలా చాలా కలర్ఫుల్ ఉంది. లోపల సైడ్ ఇలా ఉంది. బతుకమ్మ ఇంకొంచెం కలర్ఫుల్ ఉండాలని చెప్పేసి నేను కొన్ని లీవ్స్ అయితే తీసేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసేసి రోజ్ ఫ్లవర్స్కి పైన లేయర్ లాగా పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ అందులో ఏంటంటే నేను తీసుకున్న బుట్ట పైన సైడ్ ఫ్లాట్గా ఉంది. సో నేను ఇక్కడ ఏం చేసుకున్నా ఎక్కువ లెంత్తోనే ఈ ఆకుల్ని కొంచెం హైట్ ఉండేలా సెట్ చేసేసుకున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే బుట్ట పైన కొంచెం ఫ్లాట్ ఉంటుంది కదా, ఫ్లవర్స్ అయితే ఆగవు. సో కొంచెం సపోర్ట్ ఉంటుంది అన్నట్టు నేను ఇలా పెట్టుకున్నా. ఇలా పెట్టుకున్న ఆకులు కొంచెం జారుతున్నాయని చెప్పేసి నేను అక్కడక్కడ నాటు వేసేసుకుంటున్నా. ఇంకొంచెం కలర్ఫుల్ ఉండాలని చెప్పేసి ఆ లీవ్స్ పైననే అక్కడక్కడ చామంతి ఫ్లవర్స్ కూడా యాడ్ చేసేసుకొని నాటు వేసేసుకున్నాను అనమాట. చూడ్డానికైతే మస్తు కలర్ఫుల్ ఉంది. చామంతి, రోజ్ లీవ్స్ అన్నీ సెట్ చేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా పైన కూడా కొంచెం డెకరేషన్ చేద్దామని అనిపించి నేను కడుపులోకి ఇది రాలిపోయిన రోజ్ పెటల్స్ ఇంకా చామంతి ఫ్లవర్స్వి రెక్కలు ఉంటే నేను అవి వేసేసుకొని, నా దగ్గర ఒక రెడీమేడ్ మల్లెపూల దండ ఉంది, అది పెడదామన్నట్టు నేనైతే కడుపులోకి రోజ్ పెటల్స్ వేసేసి కవర్ చేసేసుకుంటున్నా. దానిపైనే రెడీమేడ్ మల్లెపూల దండను కూడా పెట్టేసి అక్కడక్కడ ఆరెంజ్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను అనమాట. చూడ్డానికైతే చాలా చాలా కలర్ఫుల్ ఉంది. పైన కొన్ని చామంతులు ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉండే నా దగ్గర, అది బంచ్ లాగా కట్టేసి నేనైతే ఫైనల్గా ఇలా డెకరేషన్ చేసేసుకున్నా. ఫ్లవర్స్ తక్కువ ఉన్నప్పుడు, మనకు టైం లేదు అనుకున్నప్పుడు ఇలా డెకరేషన్ చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇంకా టైం సేవ్ కూడా అయిపోతుంది అనమాట. ఇది నాకు 10 to 15 minutes టైం పట్టింది. ఇది నేను ఉదిపాపకి స్కూల్లో సెలబ్రేషన్స్ ఉంటే తనకి పంపించానమాట. ఇది ఎంగిలిపూల బతుకమ్మ రోజు అని బిల్డింగ్ వాళ్ళందరం మంచిగా రెడీ అయిపోయి కొద్దిసేపు ఇంటి ముందు ఆడితే బాగుంటుంది అన్నట్టు సాంగ్స్ పెట్టేసుకొని మేమైతే ఒక 10 minutes అలా ఆడేసి ఇంకా సరూర్ నగర్ కట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్లో చాలా బాగా చేస్తారంట. అక్కడ లాస్ట్ టైం చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంకా 2 బతుకమ్మలు ఉన్నాయి కాబట్టి ఒక బతుకమ్మని మన ఇంటి దగ్గరే చెట్లల్లో వదిలేసి సెకండ్ బతుకమ్మని తీసుకొని వెళ్ళామన్నమాట. మాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది.
అక్కడ పెద్ద పెద్ద డీజేలు పెట్టిర్రు. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో మాకంటే డబుల్ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.